హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక కొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇకపోతే వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చారండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దసరా పండుగ సందర్భంగా కొన్ని రకాల సరుకులు పంపిణీ చేయబోతున్నారండి. ఇప్పటి వరకు బియ్యం మరియు పంచదార మాత్రమే పంపిణీ ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు పొందిన వారందరికీ కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది. రేషన్ సరుకులతో పాటు అనేక రకాల సరుకులు కూడా పంపిణీ చేస్తామని ప్రకటించడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇవేమీ పంపిణీ చేయడం జరగలేదు. కేవలం బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు దసరా పండుగ కానుకగా అక్టోబర్ 1వ తేదీ పంపిణీ చేసే రేషన్లో అదనంగా కొన్ని కొత్త సరుకులు పంపిణీ చేయడానికైతే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అక్టోబర్ 1వ తేదీన దసరా పండుగ కానుకగా ఎటువంటి సరుకులు ఇవ్వబోతున్నారనే విషయాన్ని ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం. కొత్త రేషన్ కార్డుల మీద ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేయడం జరిగింది. అన్ని జిల్లాల వారికి కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల లబ్ధిదారులందరికీ కూడా రేషన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక దసరా పండుగ కానుకగా బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, రాగులు, సద్దలు, గోధుమలు, గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్ ఇలా మరికొన్ని రకాల సరుకులు పంపిణీ చేయబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.